ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగింప భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగింప భూలోకం వచ్చావయ్యా. పరలయ్యా మానవుని రక్షించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా కాలం యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేశావయ్యా, లోకానికి వచ్చావయ్యా. నీ వెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. అవునయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. మనకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. నీ వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా కాలం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా కాలం యేసయ్యా. తల్లి నన్ను మరచి, నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచిన, యేసు నిన్ను మరువడయ్యా. బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన, యేసు నిన్ను వెలువడయ్యా. చేపట్టి నడుపనయ్యా, శిఖరముపై నిలుపనయ్యా. నిన్ను మరచిన తండ్రి నిన్ను మరచి, యేసు నిన్ను మరువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచి, యేసు నిన్ను విడువాడయ్యా. తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచి, యేసు నిన్ను మరువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచి, యేసు నిన్ను విడువాడయ్యా. చేపట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. చేపట్టి
ఈరోజు యేసయ్య నన్ను అడుగుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయం నాకిమ్మో ఏంటండి? రక్షణను అందించి రక్తాన్ని చెందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా, ధనవంతులుగా మనల్ని చేసి దారిద్ర్యం పొందాడయ్యా, కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం ఇచ్చాడయ్యా. ఎంతమంది నా కన్నీటిని ప్రభువు తుడిచాడు అనే అనుభవాలు ఉన్నాయో గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక్కసారైనా 3 సార్లు చెప్పండి. 3 సార్లు తుడిచాడు ఆయన. 7 సార్లు చెప్పండి. వండర్ఫుల్, వెరీ గుడ్ అండి. ఇంకోసారి. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. మనుషులకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. వెనక్కి రాలేదని నా కోసం వచ్చావయ్యా. సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. పాపం కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సర్వం కుడి చెయ్యి, జీవం ప్రాణం నా గానం అన్నప్పుడు 2 చేతులు. ఓకేనా? ఎస్. మరోసారి అక్కడి నుంచే. బంగారం అడగలేదు, బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. వెనక్కి రాలేదని నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. వెనక్కి రాలేదని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోక విచుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోక విచుటకు సిలువను
మోసావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావేనని నీ కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. Praise the Lord. క్రీస్తు మన కొరకు మరణించెను అన్నది కట్టుకథ కాదు, కల్పితం కాదు. యేసుక్రీస్తు సిలువ వేయబడడానికి ముందే 700 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడినవి అక్షరాల క్రీస్తులో నెరవేరటం మనం చూస్తున్నాం. అందుకే పాత కొత్త నిబంధనలు కూడా మనం చదవాలి. పాత నిబంధనలో ఛాయగా ఉన్న విషయాలు, కొత్త నిబంధనలో నెరవేరిన విషయాలు మనం చూసినప్పుడు మన విశ్వాసం వృద్ధి చెందుతుంది. మనం సరైన రీతిగా దేవుని మనస్సును, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అతని యందు స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడు, మనుషుల వలన విసర్జించబడిన వాడు ఆయను అని యేసుక్రీస్తుని గురించి రాయబడింది. ఆయన ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే ఉండెను. యేసు ప్రభు ఆది నుండి ఉన్నాడండి. మన రూపంలో, మన ఆకారంలో మానవుల్ని చేద్దామన్నప్పుడే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలోనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో దేవుడు చెప్పాడు, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి నేను వైరం కలుగజేస్తాను అన్నప్పుడు ఆ మాటకి ఎంతమందికి అర్థమైందో కానీ, మనందరం పురుష సంతానం, స్త్రీ పురుష సంపర్కం వల్ల పుట్టిన వారివి. పురుషుడి ప్రమేయం లేకుండా కన్య మరియ గర్భాన పుట్టిన క్రీస్తు స్త్రీ సంతానం అని పిలవచ్చు. ఎందుకంటే పురుషుడితో అవసరం లేకుండా కన్య గర్భాన ఉద్భవించాడు. ఆయన పాప బీజం లేనివాడు. ఆనాడే దేవుని ప్రణాళికలో ఉంది, మానవుల పాపము కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడని. కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే మన టైములు దేవుని టైం చాలా తేడాగా ఉంటుంది. ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన సమయానికి ముందున్నవారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడి పునరుద్ధానుడైన తర్వాత బ్రతికే మనం ఇక్కడ ఉన్నాం. మన కొరకు, వాళ్ళ కొరకు, పుట్టబో వాడి కొరకు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల జనుల కొరకు, మానవుల కొరకు ఒకేసారి ప్రాయశ్చిత్త బలిగా సిలువలో ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇది నమ్మాలి. అందుకే మనకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేం. సిలువ వేయబడినప్పుడు మనం చూడలేదేమో కానీ మన విశ్వాసం మనకి విజయం ఇస్తుంది. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మన బైబిల్ చెప్తుంది కాబట్టి నమ్ముతున్నాం. బైబిల్లో ఉన్నది దేవుని మాట అండి. బైబిల్ చెప్పేదాన్ని నేను నమ్ముతాను, పుస్తకాలు నమ్మను, మనుషుల్ని నమ్మను. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఏ ప్రశ్న వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ జవాబు కావాల్సి వచ్చినా, ఏం చేయాలని ఏదన్నా ఆలోచన రాని పరిస్థితుల్లో ఉన్న దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళండి. స్పష్టంగా దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాలని మనకు తెలియజేస్తాడు. మీకు అనేక సార్లు మీరు విన్నారు కాబట్టి యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాల గురించి నేను మరలా వివరించనక్కర్లేదు. కానీ ఒక్కసారి మన దృష్టిని యేసయ్య శిలువ మీద
ఉంచాలని ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో, మన కొరకు ఎంత నరక యాత్ర అనుభవించాడో, మనకి రావలసిన శిక్షను భరించి మనకు ఎంత గొప్ప రక్షణ సిద్ధపరిచాడో ఒక మనిషి హృదయంలో విశ్వసిస్తే, గుర్తిస్తే, అంగీకరిస్తే అద్భుతమైన మార్పు వారి జీవితాల్లో కలుగుతుందండి. మనం ఒకసారి కొన్ని పాయింట్స్ మాత్రం గబగబా హైలైట్ చేద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చినప్పుడు మామూలుగానే ఉన్నాడండి. ఆయన మామూలుగానే ఉన్నాడు. ఆయన ఏమి కిరీటం పెట్టుకోలేదు, విలువైన వస్త్రాలు వేసుకోలేదు. ఒక మామూలు అందరి యూదులు ఎలాగున్నారో అలాగే ఉన్నాడు. అందుకనే అతన్ని అందరు గుర్తుపట్టలేకపోయారు ఆయన్ని. ఆయన్ని రాజుని చేద్దామని వచ్చినప్పుడు గుంపులో కలిసిపోతే వెళ్ళిపోయాడట. ఆ యూదా ఇస్కరియోతుకి 30 వెండి నాణాలు ఇచ్చారు. ఎందుకంటే ఆ శిష్యులు వాళ్ళు అందరూ ఒకేలాగా ఉంటారు ఆ గుంపులో, ఎవరు అది తెలుసుకోవడం కోసమని. ఎందుకు అలాగా తగ్గించుకొని వచ్చాడు ఆయన అంటే, లోకంలోనే అతిహీనాతిహీనంలో ఉన్న ప్రతి మానవుడి స్థానాన్ని, ప్రతి మానవుని కొరకు విమోచన కలుగు చేయుటకు ఆయన దేవునితో కూర్చుండు భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించి సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇందులో 53వ అధ్యాయంలో నాకు ఇష్టమైన మాట, మీతో చాలాసార్లు చెప్పించిన మాట, 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్న మాటను మీ పేరు పెట్టుకొని చదవమంటున్నాను. మన దగ్గర మీ పేరు పెట్టుకోవాలి, ఓకేనా? జైపాల్ అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను, జైపాల్ దోషములను బట్టి నలుగొట్టబడను, జైపాల్ సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత జైపాలుకు స్వస్థత కలుగుచున్నది. నాది మైక్లో ఉంది కాబట్టి నా మైరు వినపడింది. మీకు మైక్ ఇచ్చినా కూడా వినపడని అంత మెల్లగా చెప్పినట్టున్నారు. కొంతమంది అనుమానంతో చెప్తున్నట్టున్నారు. నీ కోసమే ఆయన గాయపరచబడ్డాడు, నీ కోసమే ఆయన శ్రమపరచబడ్డాడు, నీ కోసమే ఆయన శిక్షను భరించాడు, నీ కోసం ఆయన పొందిన దెబ్బల ద్వారా ఇవాళ నీకు స్వస్థత ఉంది. ఇది గట్టిగా చదవండి. మీ పేరు ఎంత గట్టిగా కనపడద్దో చూద్దాం. మీరు చదివింది మీరు నమ్ముతున్నారా? మీరు చదివింది మీరు గ్రహిస్తున్నారా? మీరు చదివిన ఈ వాక్యములు మీ జీవితంలో అనునయించుకున్నారా? మీరు రక్షించబడ్డారా? ఏది ఎంతమంది రక్షించబడ్డారు మరోసారి చూపించండి. అనుమానంగా చేయొద్దు. బాప్తిసం పొందారా అని అడగటం లేదు. రక్షణ వేరు, బాప్తిసం వేరు. రక్షణ వ్యక్తిగతంగా ప్రభు దగ్గర నుంచి పొందాలి. థ్యాంక్ యూ, దింపండి. రక్షించబడిన తర్వాత 10 ఆజ్ఞల్ని ప్రభు 2 ఆజ్ఞలుగా చేశాడు. ఏంటో 2 ఆజ్ఞలు? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిస్తే మనకు వేరే దేవుళ్ళతో పని లేదు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించం. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మన తల్లిదండ్రులను సన్మానిస్తాం, మనం ఇంకొకరికి హాని చేయం, వాళ్ళని చంపం, నరహత్య చేయం, ఇంకొకళ్ళని పాడు చేయం, వాళ్ళతో లైంగిక సంపర్కాలకు చోటు ఇవ్వం, ఇంకొకళ్ళకు ఉన్నదాన్ని ఆశించం, ఇంకొకళ్ళ వస్తువులు దొంగిలించం, ఇంకొకళ్ళ మీద తప్పుడు సాక్ష్యాలు చెప్పం. 2 ఆజ్ఞలు. ప్రేమ ఉంటే దేవుని చట్టాన్ని నెరవేర్చిన వారు అవుతాం. నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎంత ప్రేమిస్తున్నావు? నీ బైక్ కంటే, నీ ఉద్యోగం కంటే, నీ కుటుంబం కంటే, నీ బిడ్డల కంటే, నీ ఆస్తుల కంటే నువ్వు నిజంగా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా? నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఖచ్చితంగా ప్రేమిస్తారండి. ఏంటి చెప్పండి? దేవుని
మందిరాన్ని, దేవుని సన్నిధిని. ఇంకొక మాట చెప్పాలంటే చెప్పండి, దేవుని సన్నిధిని ప్రేమించేవాడు, దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు దేవుని మందిరంలో ఎంతసేపు ఉంటాడు? మందిరం కొరకు ఎలా ప్రయాణం చేస్తాడు? ఎలా ఆతృత పడతాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు జీవము గల దేవునిని సంధించడానికి నా శరీరము ఆత్మ గంతులేస్తుంది అన్నాడు. దావీదు అన్నాడు, కొరహు కుమారులు అన్నారు. ఎంతమంది మీ దేవుని సన్నిధిలో ఇక్కడ ప్రభువు ఉన్నాడు అని గుర్తిస్తున్నారండి? మందిరంలోకి వచ్చినప్పుడు ఈ రోజున అనేక మందిరాలలో దేవుని సన్నిధి లేదు. ఈ కాబోదు అంటే దేవుని మహిమ విడిచెను. దేవుని మందిరంలో ప్రార్థన ఉండాలి, దేవుని మందిరంలో పరిశుద్ధత ఉండాలి, దేవుని మందిరంలో ఆయన మాట విని వణుకే వారిని ఆయన దృష్టిస్తున్నాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. ప్రభు బల్ల తీసుకోవడానికి మందిరంకి వచ్చే వారి విషయమై పౌలు రాసిన కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము తీసి పెట్టుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము తీసి పెట్టుకోండి. 21వ వచనం చదువుతున్నానండి. ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరొకడు మత్తుడగును. ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. పోయా, నువ్వు మెచ్చకపోతే మాకేంటి? ఏంటండి? దేవుని సేవకులు ఆశీర్వదించాలని కోరుకుంటాం మనం. దేవుని బిడ్డలారా రండి, ఎంతో ఆశతో వస్తారు. వాళ్ళు ఎవరు సైతాన్ని బిడ్డలైనా సరే, పాస్టర్ గారు వచ్చి, దేవా ఈ నీ దాసుడు తాగి 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 చచ్చిపోయాడు, పరలోకములో ఆయన ఆత్మకు శాంతి దయచేయ్యా. ఏంటమ్మా తాగుబోతోడు గురించి ప్రార్థన చేయమంటారు? ప్రభా, ఈ తాగుబోతోడు తాగి 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 జీవితం అంతా నాశనం చేసుకొని చచ్చాడు, ఇలాంటి చావు ఇంట్లో ఎవరికి రాకుండా చేయ్యా. పాపం అతని ఆత్మ నరకంలో అల్లాడుతుంది, ఆ భయం వీరికి దయచేయ్యా అని చేయాలి కదా మరి. అబ్బే, సేవకుడు మొహమాటం ఉంటేనండి సేవలో ఆత్మలు రక్షించలేము. సేవకుడికి పక్షపాతం ఉంటే వాడు దేవుని సేవకుడే కాదు. సేవకుడు స్వార్థపరుడైతే వాడు ఎందుకు పనికిరాడు. సేవకుడికి ధనాశ ఉంటే వాడు కుష్ఠరోగి అయిపోతాడు. సేవకుడు దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా విన్నా వినకపోయినా వీరిలో ప్రవక్త ఒకడు ఉన్నాడని చెప్పేవాడే నిజమైన దైవజనుడు. పౌలు అందుకే ఫేమస్ అవ్వలేదండి. పౌలు గుంపులు గుంపులు రాలేదు ఆయన దగ్గరికి. ఆయన మోమాటం లేనివాడు. సంఘంలోకి వచ్చి సంఘాన్ని క్రమపరచడానికి ప్రయత్నించాడు. సంఘంలో పోటీలు ఉన్నప్పుడు, సంఘంలో కక్షలు ఉన్నప్పుడు 18వ వచనం చదివితే మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పవు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. భిన్నాభిప్రాయాలతో ఉన్నవారందరూ ఒకే పాత్రలోని ఒకే రొట్టెలోని పాలిభాగస్తులు అవ్వటానికి వీల్లేదు. విశ్వాసులమైన మనం, దేవుని బిడ్డలమని చెప్పుకునే మనందరము ఎవరో గత జీవితంలో ఎవరెవరు అయినప్పటికీ, మన కులాలు ఏదైనా, మన విద్యా వ్యవస్థలు ఏవైనా, మన యొక్క జాతులు, కులాలు, లేక పరిస్థితులు, ధనవంతుల పేదలు ఏదైనా, దేవుని సన్నిధిలోకి వచ్చినట్టుగా మనందరం ఎవరమండి? సమానులం. అందుకే ప్రభు ఒకే పాత్రలోనిది ఒకే రొట్టెను విరిచి అందరికీ పంచాడు.
అది గుర్తు చేసుకోవడానికే రొట్టె ద్రాక్షరసంలో పాలు పబ్బులు పొందుతున్నాం. ఒకప్పుడు ఈ సంఘంలో ప్రార్థించేవాళ్ళం, మమ్మల్ని అందరినీ ఒక్క ముద్దగా చేయి ప్రభువా, ఒక్క ముద్దగా చేయయ్యా. విభజనలు వద్దు, లేకపోతే విశ్వాసులు అవిశ్వాసులు అనే తేడా వద్దు. పెద్ద పాస్టరు, చిన్న పాస్టరు, పెద్ద సీనియర్ బ్రదరు, జూనియర్ బ్రదరు, మంచి బ్రదరు, చెడ్డ సిస్టరు అనే తేడా లేదు. ఇక అందరం చెడ్డోళ్ళమే. క్రీస్తు రక్తంలో కడగబడితే మంచోళ్ళమయ్యాం. ఇంకేదైనా బలహీనతలు ఉంటే ప్రతిసారి ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకోవడానికే. మనలో మొలుచుకొస్తున్నటువంటి ఆ స్వార్థము, ఆ లోకాశ, ఆ శరీరాశ, ఆ లోక సంబంధమైన లోకత్వము, కక్షలు, భేదాలు, అహంకారం ఇవన్నీ వస్తున్నాయేమో. ఆయన వాక్యపు వెలుగులో, ఆయన సులువ దర్శనముతో మనల్ని మనం సరిచేసుకొని ఆయన రక్తంలో మళ్ళీ కడగబడటానికి వస్తున్నాం. అది కాకుండా ఒక ఆచారంగా ప్రభు బల్ల తీసుకోవటం వల్ల ఏ ప్రయోజనము లేదా. అసలు ఒరిజినల్గా యేసుప్రభు కూడా తన శిష్యులకి వాళ్ళు కలిసి భోంచేస్తున్నారు. భోజనం అంటే మనకు అన్నం ఉంటేనే భోజనం అనుకుంటారు అందరమంది. భోజనం అనగానే అన్నం ఉందా అని అడుగుతారు కదండి. మరి ఇతర దేశాల్లో గోధుమలే తింటారు, రొట్టెలే తింటారు. తెలుసా మీకు ఆ సంగతి? తెలీదా? తెలుసా? ఆ రోజుల్లో రొట్టెను ద్రాక్షరసం అంటే వైన్ కాదండి, జ్యూస్. ఇప్పుడు మీరు కానాను వెళ్తే అక్కడ నీళ్లు చప్పగా ఉంటాయి, తాగలేము నీళ్లు. అక్కడ ద్రాక్షరసం ఉంటుంది, జ్యూస్, అన్ని ద్రాక్ష చెట్లు అక్కడ మేము యెరూషలేము వెళ్ళినప్పుడు, కానాను వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ ఏమో $10, 10 అదే ఇజ్రాయెల్ కరెన్సీ. జ్యూస్ ఏమో, గ్రేప్ జ్యూస్ ఏమో ₹1, వాటర్ ఏమో ₹10. ఏది కొనుక్కుంటారు అంటే వాళ్ళు జ్యూస్ తాగుతారు. అందుకని ఆ జ్యూస్ తాగి రొట్టె తింటున్నారు అనమాట. ఆ విందులో కూడా ద్రాక్షరసం అయిపోయిందన్నారు చూడండి. మనకు మంచిళ్ళు అయిపోయినాయి అనుకోండి, భోజనాలు చేస్తున్నప్పుడు ఎటువంటి కంగారు. అలాగే అక్కడ ద్రాక్షరసం కుండల్లో పోసి అందరికీ వాటర్ పంచినట్టు పంచుతారనమాట. సో ద్రాక్షరసం రొట్టె వాళ్ళు సంఘం అంతా కలిసి తినటం కోసం ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది ఏం చేసేవారంట, ముందు తినేసేవారంట. కొంతమంది వెనకాల వచ్చే వాళ్ళకి ఉండదు. ఇదే అందుకనే చర్చికి వచ్చే వాళ్ళండి. నేను అమెరికాలో కొన్ని చర్చెస్లో ప్రీచ్ చేశాను. 10 o'clock మీటింగ్ అంటే 2 minutes to 10 వరకు ఒక్కరుండరు. ఏంటి ఇంకా మనుషులు ఎవరు రాలేదే అనుకుంటున్నాను. నేను పోయి ముందు కూర్చున్నా. 10 అక్కడ గంట మోగింది. 10 మోగంగానే ఎక్కడి నుంచి వచ్చారో బుర్ర మొత్తం వచ్చేసారు. 10:05 కల్లా వచ్చే క్రౌడ్ అంతా వచ్చేసింది. అంతే, ఇంక మూసేశారు, ఇంకా వేరే లేదు, మళ్ళీ రావట్లేదు ఎవడ కూడా. ఇక మనకు అట్లా కాదు. 10 అంటే 11 కదండి, 11 అంటే 12 కదండి. అదేమైంది, మన మనస్సులు కలవటంలా. నాకు పాట పాడే పని ఉంటే వస్తాను, నాకు వాక్యం చెప్పే పని ఉంటే వస్తాను, నాకు ఏదన్నా బాధ్యత అప్పచెప్తే వస్తాను. బాధ్యతలు చేయడానిక ప్రభు దగ్గరికి వస్తున్నాం మనం, పనులు చేయడానిక, పాటలు పాడటానిక ప్రభు దగ్గరికి వస్తున్నాం. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువుని నేను ఆరాధించడానికి ఆయన దగ్గరకు వస్తున్నాను. ఆ మనస్తత్వం లేని వాళ్ళు ప్రభు బిడ్డలు కాదండి. అలాంటి మనస్సు లేకపోతే ప్రభు బలలో పాలు పబ్బులు పొందటం వల్ల ప్రయోజనం లేదు. నేనే రావాలా, ఆయన రాడా, వాళ్ళు రారా, వీళ్ళు రారా, ఈ భేదాలు ఉండటం వలన పౌలు అన్నాడు, నేను మెచ్చను. మీలో కొందరు ముందు వచ్చి తింటున్నారు, తర్వాత వచ్చి తింటున్నారు, ఈ ఇల్లు లేవా మీకు తినడానికి? భలే అడుగుతున్నాడు. ఏంటంటే, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదరా? మీతో ఏం చెప్పుదును, దీని గురించి మిమ్మల్ని మెచ్చుదనా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని. ఈ ప్రభు బల్లను పాలు పంపులు చేసేది సంస్థల వల్ల, పాస్టర్ల వల్ల కాదు. ఇది ఒక సిద్ధాంతం కాదు, ప్రభువు చెప్పాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు కూడా మీరు చూడవచ్చు. ఆయన అప్పగించబడిన రాత్రి రొట్టె తీసుకొని దాన్ని విరచి, ఇది మీ కొరకై విరగొట్టబడిన నా శరీరము, మీరు దీనిలోని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ద్రాక్షరసాన్ని ఎత్తుపట్టుకొని,
ఇది మీ నిమిత్తమై చిందించబడుతున్న క్రొత్త నిబంధన రక్తము. మీరు దీనిలో పాలుపంపులు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోడని ఆయన అప్పగించబడిన రాత్రి తన శిష్యులకి కేవలం 12 మందికి మాత్రమే, బయట అందరికీ పంచలేదు. అది ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఒకే టేబుల్ మీద కూర్చొని తింటారు. ప్రభు బలలో పాలుపంపులు పొందేవారు అందరూ ఒక కుటుంబానికి చెందిన వారిని, పరలోకపు కుటుంబానికి చెందిన వారిని. క్రీస్తు రక్త సంబంధులు మనందరం. పరలోకపు విందుకు నమూనాయే భూలోకంలో రొట్టె ద్రాక్షరస తీసుకోవటం. అది ఎంత విలువగా, ఎంత కృతజ్ఞతతో, ఎంత జాగ్రత్తతో మనం ఆ రొట్టెలో పాలుపంపులు పొందాలన్నది గ్రహించుకుంటే, ప్రతిసారి రొట్టె ద్రాక్షరసంలో పాలుపంపులు పొందుతున్నప్పుడు నూతనమైనటువంటి ఆధ్యాత్మిక పురికొల్పును మనం పొందుతాం. అదే సమయంలో ఇది ఆచారంగా తీసుకుంటే ఏమవుతుందో చూడండి. 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును. అయోగ్యముగా ప్రభు బలలో, యోగ్యత లేకుండా ప్రభు బలలో తీసుకోకూడదు. అంటే యోగ్యత అంటే ఏంటి? ఎవరివ్వాలి మనకు సర్టిఫికేట్? నీ మనస్సాక్షి నీకు ఇస్తుంది. నువ్వు రక్షించబడ్డవాడు అయితే నీ మనస్సాక్షి నువ్వు చేసిన తప్పులను దోషారోపణ చేస్తుంది. థర్డ్ పర్సన్ వచ్చి నీకు చెప్పక్కర్లే, మూడో వ్యక్తి, రెండో వ్యక్తి చెప్పక్కర్లే. నీలో ఉన్న అంతరాత్మే నీకు సాక్ష్యం ఇస్తుంది. నువ్వు బూతులు తిట్టొచ్చి ప్రభు బలలో ఎట్ట పాలుపంపులు పొందుతావు? ఇతరులను హానికరమైన గాయపరిచే మాటలు మాట్లాడి మళ్ళీ ప్రభు బలలో ఎలా పాలుపంపులు పొందుతావు? నీ కళ్ళు పవిత్రపరచుకోకుండా అపవిత్రమైన వాటిని చూసి లోభత్వానికి చోటిచ్చి నువ్వు మళ్ళీ వచ్చి ప్రభు బలలో ఎలా చేయబెడతావు? నీ హృదయం సరిగా లేకపోతే ఈ విషయంలో నీకు పాలుపంపులు లేవు అన్నాడు దేవుడు. అయితే నేను తీసుకోడండి అంటారేమో. అలా చెప్పలేదు ప్రభు. నువ్వు సరిలేదు కాబట్టి తీసుకోవద్దని చెప్పలేదు. మరి ఏం చేయాలంట? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రతి వాడు తనను తాను ఇంకొకరు ఏలు పెట్టి నేను చూపించాల్సిన అవసరమే లేదు. ఇంకొకరిని తప్పులు చెప్పాల్సిన అవసరమే లేదు. పాస్టర్ గారు నీ వైపు చూసి నువ్వు సరి చేసుకొని చెప్పనవసరం లేదు. నువ్వు రక్షించబడ్డ వ్యక్తివైతే, క్రీస్తు నీ హృదయంలో ఉంటే, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, నీవు నిజంగా విశ్వాసము కలిగిన వ్యక్తివైతే, నిజంగా నీవు ప్రభువుని వెంబడిస్తున్న వ్యక్తివైతే నీవు పరీక్షించుకోవాలి. ఇంతమంది ఉన్న మూలాన కొంతమంది పరిచారకులు, అసలు కొన్ని చర్చెస్లో అందరూ వచ్చి ఇక్కడ ముందు మోకరిస్తారు, ఒక్కొక్కరికి సేవకులే ఇస్తాడు. అలా చేయాలంటే మనకి 2 రోజులు పడద్ది మనందరికీ కదా. కానీ కొంతమంది పరిచారకులు వస్తే ఇక్కడ రొట్టె ఇచ్చి ప్రార్థన చేసి వాళ్ళు మీ దగ్గర తెస్తారు. అట్లా కూడా కనీసం 10-15 నిమిషాలు పడుతుంది అందరికీ వచ్చి చేరడానికి. నీ హృదయాన్ని పరీక్షించుకోవటం ఇంటి దగ్గర కుదరలేదేమో, ఇప్పుడు దాకా పాటల సందడిలో మర్చిపోయావేమో. కానీ ఈ 10 నిమిషాల్లో రొట్టె నీ చేతికి అందే వరకు, అందిన ఒక 10 నిమిషాలు నిన్ను నీవు పరిశోధించుకోవడానికి, పరీక్షించుకోవడానికి అనుకూలంగా ఉందా లేదా? నేను సరిగా ఉన్నానా దేవుని ముందు? నువ్వేం చెప్పక్కర్లేదండి, యేసయ్యా అంటే చాలు. నీ మనసు బాగాలేదు, నువ్వు అనవసరంగా ఏడుస్తున్నావు, నువ్వు అనవసరంగా కోపం పెట్టుకున్నావు, నువ్వు అనవసరంగా ఇతరులను తిట్టొచ్చావు, దూషించొచ్చావు, నీ మనస్సాక్షి సరిలేదు అని ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడండి. పరిశుద్ధాత్ముడు ముఖ్యమైన పని ఏంటంటే భాషలు మాట్లాడతాం అనుకుంటున్నారు. భాషలు మాట్లాడుకోవటం అనే వరం కూడా పరిశుద్ధాత్ముడు ఇచ్చే వరమే. అనేక వరాలు ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు. కానీ అన్నిటికంటే ముందు ఆయన వచ్చి మిమ్మల్ని పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుడు గురించి ఒప్పింపజేస్తాడు. పాపం అంటే ఏంటో తెలియనోడికి పాపం ఇది అని తెలియజేసేవాడు పరిశుద్ధాత్ముడు. అది నీతి అంటే ఏంటో తెలియనోడికి ఇది నీతిగా ఉండటం, పరిశుద్ధతగా ఉండటం అని ప్రభువును చూపిస్తాడు. మనం పరీక్షించుకోకపోతే, ఇవాళ మన పాపములను మనం ఒప్పుకోకపోతే,
మనం క్రీస్తు రక్తంలో కడగబడకపోతే మనకు తీర్పు ఉంది. తీర్పుని గురించి ఒప్పిస్తాడు. భయంకరమైన తీర్పు ఉంది. ఈరోజు నీవు తీర్పు తీర్చుకున్నవాడికి తీర్పు లేదండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి. నాకు తెలుసు, మన సంఘం చిన్నగా ఉన్నప్పుడు ప్రభు బల్ల కార్యక్రమంలో ఆ సందర్భంలో ఎంతో తెప్పరిల్లేవాళ్ళు. ఎంతోమంది వారి పాపాలు బిగ్గరగా ఒప్పుకునేవారు. కొన్నిసార్లు వాళ్ళు నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుంటావు, ఎవరో నా కాళ్ళ దగ్గర ఉన్నట్టు కనపడి ఏంటని చూస్తే, అన్నా నిన్ను దూషించానన్నా, నిన్ను ఎగతాళి చేశానన్నా, నన్ను క్షమించు, నీ మీద ఎదురు తిరిగాను అని క్షమాపణ అడిగేవా. అంతేకాదు, అక్కడక్కడ ఉన్న వాళ్ళు గబక్కలు లేచి వెళ్ళి వాళ్ళ సీట్లో నుంచి లేచి వెళ్ళి ఆ మిగిలిన సహోదరుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళి, ఇలాగా అక్కడికక్కడే వాళ్ళు లేచి వెళ్ళి క్షమాపణ అడుక్కునేవారు. రొట్టె అక్కడ విడిచిపెట్టి రొట్టె ద్రాక్షరసం తీసుకోకముందే హృదయాన్ని సరి చేసుకునేవారు. ఇవాళ అది ఏమీ కనపడతల్లా. ఏంటంటే కొన్నిసార్లు అది మనకు సాధ్యం కాదు. లేచి వెళ్ళడానికి మనకు తరుణం లేదు, ఇక్కడ ఉండకపోవచ్చు. కానీ నీ మనసులో నువ్వు నిశ్చయించుకుంటే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత సమాధాన పడవచ్చు, ఫోన్ చేసి సమాధాన పడవచ్చు. బట్ మనస్సులో నీవు నిర్ణయించిన దాన్ని దేవుడు చూస్తాడు కనుక క్షమిస్తాడండి. ఒకవేళ నీ హృదయం ఈరోజు సరిలేకపోతే రొట్టె మీ దగ్గరకు వచ్చేలోగా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఏం లేదు, చిన్న పని చెప్పాడు దేవుడు. మన పాపాల కోసం ఎన్ని ఎడ్లు తెమ్మన్నాడు, ఎన్ని గొడ్లు తెమ్మన్నాడు, ఎన్ని పౌరాలు తెమ్మన్నాడు, ఎన్నిసార్లు గుడి చుట్టూ తిరిగి రమ్మన్నాడు, ఎన్ని కత్తులతో పొడుచుకోమన్నాడు, ఎన్నిసార్లు గుండె బాదుకోమన్నాడు. ఏం చెప్పలేదు ఆయన. ఏం చేయమంటున్నాడు? పాపం పోవాలంటే సబ్బులు తెచ్చి కడుక్కో అక్కర్లేదు. ఏం చేయమన్నాడండి? మన పాపములను మనము, చెప్పండి సంఘమా, ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి ఒప్పుకున్నావు, క్షమించబడ్డావు, కప్పుకున్నావు, పేరబెట్టుకున్నావు ఇన్స్టెంట్గా. ఏంటండి? కాబట్టి ఎంతసేపు పడుతుంది? కొంతమంది ఏమంటారంటే, రొట్టె తీసుకోలేదు ఏంటి తమ్ముడా అని అడిగితే, నేను సర్లేనండి, మీరే చెప్పారుగా సర్లేకపోతే తీసుకోవద్దన్నారని, అందుకే తీసుకోలేదు. అదేంటయ్యా? అదేనన్నా, వచ్చే నెలకి సరే వచ్చి తీసుకుంటానంట. వచ్చే నెల దాకా నువ్వు బతుకుతావు అని ఎక్కడన్నా గ్యారంటీ ఉందా అని అడిగా. రొట్టె తీసుకోకపోతే పరలోకం వెళ్ళమండి, సిలువ మీద దొంగ ఎప్పుడు రొట్టె తీసుకున్నాడండి అని అడిగాడు మళ్ళీ నన్ను. అబ్బో, ఏమనుకున్నారు ఇప్పుడు విశ్వాసులు? సిలువ మీద దొంగ రొట్టె తీసుకోకుండా వెళ్ళలేదా? అది పెద్ద ముఖ్యం కాదు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. కాదు, అతనికి తరుణం ఉంటే సిలువ నుంచి దిగొచ్చుంటే నేరుగా ఎక్కడికి వెళ్ళి ఉండేవాడు? పేతురు దగ్గరికి వెళ్ళి నాకు బాప్తీసం ఇమ్మని అడిగేవాడు కదా, రొట్టె తీసుకునేవాడు కదా. కానీ అవకాశం లేదు కాబట్టి వెళ్ళిపోయాడు. ఏంటంటే 6 నెలలు పట్టదు ఒక పాపం సరి చేసుకోవడానికి. రక్షించబడ్డావా అని అడిగితే కొంతమంది రక్షించబడుతూ ఉన్నానండి అంటాడు. పడుతూ లేస్తూ ఉన్నాను అంటున్నాడు. నీ సొంత శక్తితో నీవు రక్షించబడదామనుకుంటే అలాగే ఉంటుంది బతుకు. నిన్ను రక్షించేది ఎవరు? నీకు బలం ఇచ్చేది ఎవరు? నిన్ను లేవనెత్తి మళ్ళీ పడకుండా కాపాడేది ఎవడు? దావీదు అన్నాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపాడు, మళ్ళీ జారిపోయాను అన్నాడా? బండపై నా పాదములు స్థిరపరిచాడు, మళ్ళీ పడకుండా కాపాడేవాడు. నమ్మండి, దేవుడి యొక్క శక్తిని గుర్తించండి. మీరు ఒప్పుకున్న మరుక్షణంలోనే ఆయన మిమ్మల్ని క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మన పాపములను ఒప్పుకుంటూ నేర్చుకుంటే సరిపోదు. నోటితో ఒప్పుకోవాలి. మనుషులకు వ్యతిరేకంగా చేసింది మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా చేసింది దేవుని దగ్గర మన ఆలోచనలు చేసేవన్నీ దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం. మిగిలిన చాలా విషయాలు మనం మనుషులకు వ్యతిరేకంగా చేస్తున్నాం. ఈ రోజున అది ఏ సంఘాల్లో బోధించటం లేదు, ఎవరు దీన్ని పాటించటమూ లేదు. కానీ రెస్టరేషన్ గురించి దొంగిలించి నీ దగ్గర ఉంటే, మారు మనసు పొందాను అన్న తర్వాత మళ్ళీ నీ దగ్గరే ఉంచుకుంటే అది కరెక్టేనా? మన జీవితాల్లో ఒక తప్పు ఒప్పుకుంటే, కొంతమందికి పరిశుద్ధమైన దొంగలు ఉంటారంట చర్చిలో. మంచి మంచి బైబిళ్ళు, మంచి మంచి పెన్నులు,
పాటల పుస్తకాలు అవి ఉంటాయి కదా, అవి దేవుడి కోసమే కదా అని తీసుకుంటారు అనమాట. నువ్వు కొనుక్కోవు, ఎవరో వదిలిపెట్టిపోయారు, అందుకే పేరు రాసుకోండి పాటల పుస్తకం మీద దయచేసి. ఎవరితో తెలియదండి అంటారు వాళ్ళకి వచ్చిన. తిరిగి ఇచ్చేయండి. నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లోతైన రక్షణ అనుభవం కలిగి ఉండాలి. ఒప్పుకోవటమే కాదు, ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. తనను తాను పరీక్షించుకొని, అక్కడ చదవండి 28వ వచనం, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని వల్ల అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది చచ్చిపోయారు. ఊరబ్బా, ఆప్షన్ కాదండి ఇది. పరీక్షించుకొని తీసుకోండి. పరీక్షించుకోకుండా అయోగ్యంగా తీసుకుంటే మీరు శిక్షకు పాత్రలు అవుతారు, సాతానుకు చోటిచ్చిన వాళ్ళు అవుతారు, రోగులైపోతారు, మరణానికి కూడా కారణమవుతుంది. యూదా ఇస్కరియోతు పుచ్చుకున్నాడా లేదా? మొక్క పుచ్చుకున్నాడా? ఏంటంటే తెలియదంటారేంటి? పుచ్చుకున్నాడు. వాక్యంలో రాయబడి మొక్క పుచ్చుకొనగానే అతడిలోనికి సాతాను, అదేంటి రొట్టె ప్రభు శరీరంగా గుర్తుగా ఉన్న రొట్టె రాక్షసం ముట్టుకుంటే సాతాను ఎందుకు వచ్చాడు లోపలికి? ఏంటండి? హృదయంలోనేమో యేసు ప్రభుని అమ్మేయటానికి ఆలోచన పెట్టుకున్నాడు. మీలో ఒకడే నన్ను అప్పగిస్తారు అంటే నేనే ప్రభు అని గుండె బాదుకొని బయటకు వచ్చి చెప్పాడా? నేను కాదు కదా అన్నాడట. అందరూ నేనా అని మిగిలిన శిష్యులు పరిశీలించుకుంటుంటే ఏదో ఊతపదాల్లాగా నేనా అన్నాడేమో, అంతేగాని మనసులో ఉన్న సంగతి బయట పెట్టలేదు. హృదయం సరిలేకుండా రొట్టె తీసుకున్నా అది మనకు మేలు కాదండి. అతడు బయటికి వెళ్ళాడు, అది రాత్రి వేళనుంది బైబిల్లో. అతని జీవితంలో తెల్లారలేదు ఇక మళ్ళీ. ఆ రాత్రి ఉరేసుకొని చచ్చిపోయాడు చివరికి. హృదయం కఠినం చేసుకోవద్దండి దయచేసి. దేవుని కార్యాల్లో హృదయం కఠినం చేసుకోవద్దు. ఇవాళ ఫిజికల్ చావులు ఉండవేమో కానీ స్పిరిచువల్ డెత్లు ఏర్పడుతున్నాయండి. ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉణర్వు కాదు అన్నదే, స్పర్శ ఉండదు, ఒప్పుకోలు ఉండదు, మనస్సాక్షి ఉండదు, భక్తుల్లాగా చలామణి అయిపోతున్నారు అంతే. అలాంటి బోధకులు ఉన్నారు, అలాంటి విశ్వాసులు ఉన్నారు, అలాంటి ఆరితేరిపోయిన పెద్దలమని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఈ రోజుల్లో సభల్లో సంఘాల్లో తయారవుతున్నారు. వాత వేయబడిన మనస్సాక్షి. దేవుని కార్యాలు అలక్ష్యంగా చేసినప్పుడు, అజాగ్రత్తగా చేసినప్పుడు శాపగ్రస్తులం అవుతాం. ముఖ్యంగా ఇంత విలువైన శిలువ యాగాన్ని మన దగ్గరకు వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయంతో, నా కొరకు నాయన ఇంత త్యాగం చేసావా, నన్ను ఇవాళ క్షమించడానికి, నిత్య నరకం నుండి తప్పించడానికి, నన్ను సజీవుడిగా ఉంచడానికి, ఎంతోమందికి లేని గొప్ప రక్షణ నాకు ఇచ్చావన్న కృతజ్ఞతతో మనం రొట్టె తీసుకోవాలని వాక్యం చెబుతుంది. 31 అయితే మనలను మనం విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల అది మనల్ని మనం పరిశీలించుకుంటే తీర్పు ఉండదు. కాబట్టి రొట్టె మీ దగ్గరకు వచ్చేటప్పుడు పరిచారకులు కూడా, మీరు కూడా పరీక్షించుకోవాలి. మీరు రొట్టె తీసుకెళ్తున్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇది ప్రభు యొక్క పరిశుద్ధమైన రొట్టె ద్రాక్షరసంగా ఉన్నాయి. నేను పరిశుద్ధ మందిరంలో ఉన్నాం, ప్రభు సన్నిధి మా మధ్య ఉంది. ఆ రొట్టె ఏమి ప్రభు శరీరంగా మారిపోదు, ఆ ద్రాక్షరసం ఆయన రక్తంగా మారిపోదు, కానీ అవి గుర్తుగా ఉన్నాయి కాబట్టి అది పరిశుద్ధ భోజనం అని కూడా అంటారు కొన్ని చోట్ల, అది సంస్కారం అంటారు కొన్ని చోట్ల, ప్రభురాత్రి భోజనం అంటారు మరి కొందరు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని ప్రభు చెప్పాడు కనుక ఒక్కసారి మన మనస్సు సిలువలోకి వెళ్ళిపోవాలండి. ఆయన ముఖం మీద ఎలా ఉమ్మివేశారు, ఆయన ఎలా కొరడాలతో కొట్టారు, ఆయన ఎలా డొక్కలో పొడిచారు, ఆయన తల మీద ఎలాగో సిలువ ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, ఎలాగ దూషించారు, ఎలాగ ఆయన ముఖం మీద ఉమ్మేశారు. ఎందుకు? ఏ పాపం లేకపోయినా
మనం కూర్చొని ఆలోచించుకుంటే మనకు గుర్తొస్తాయండి. మనం ఉమ్మేయించుకోవలసిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. మనం కొట్టబడవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. చెప్తుంటారు, కొడతాను ఎన్నో, డొక్క చీల్చి డోలు కడతాను అనేవాడు మా నాన్న. కట్టలేదు రండి, ఎందుకంటే ఏసఐ కట్టాడుగా. ఏసై ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నీ పాపాన్ని బట్టి నీకు రావాల్సిన శిక్ష నీ మీదకి వస్తే ఈ రోజున మనం ఎవ్వరం ఇక్కడ ఉండలేమంటే ఆయన కృప మనల్ని వెంటాడుతుంది. ఆయన రక్తం మనల్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తుంది. ఇంకొక వచనం కూడా చూపించేసి ప్రార్థనలకు బలలోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర బైబిల్ ఉంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హల్లెలూయా. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఎందుకు ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుతున్నామంటే జీవము గల దేవునిని సేవించటానికి, శుద్ధ హృదయంతో సేవించటానికి ఆయన రక్తములో మన మనస్సాక్షులు శుద్ధీకరించబడినట్లు ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం. నాతో పాటు అందరూ చెప్పండి ఈ మాట. క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మీ అన్న దగ్గర మన ఉంది, నా అని కూడా పెట్టుకోవచ్చు కదండి. నా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. శుద్ధీకరించబడదాం, మన హృదయాలను పరిశోధించుకుందాం. ప్రభు బల్ల కొరకు బడలు మనం సిద్ధపరచుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మీరే చెయ్యాలి, నేను కాదు. మీరే మీ హృదయం దోషారోపణ చేసేది ఏదైనా ఉంటే ఇప్పుడే ఒప్పుకోండి, రేపు కాదు. మీ మనస్సాక్షి దోషారోపణ చేసేది ఉంటే ఇప్పుడే చెప్పండి యేసయ్యకి. ప్రభు, నా అంతరాత్మ ఎట్లుంది, నా జీవితం ఎట్లుంది, నా ప్రైవేట్ లైఫ్, వ్యక్తిగత జీవితం ఎలాగుంది, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానయ్యా, నీకు ఇష్టడుగా ఉంటున్నానా పరిశీలించుకోండి. దేవుడిని దుఃఖపరిచే విషయాలు ఉంటే ఒక నిబంధన చేయండి. ఇక్కడి నుంచి నాయన ఈ ఫోనోగ్రఫీ నేను చూడనయ్యా. ఇక్కడి నుంచి ప్రభా ఈ దురభ్యాసానికి నేను చోటు ఇవ్వనయ్యా. ఇక్కడి నుంచి నాయన నోటిని అదుపులో పెట్టుకుంటానయ్యా. ఇక్కడి నుంచి ప్రభా నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా కాపాడు నాయన అని దేవుని దగ్గర చెప్పండి. కన్నుల ద్వారా ఆలోచనలు చేసిన పాపం క్రీస్తు రక్తంలో కడగబడినట్లుగా మీ మనస్సాక్షిని కడిగి శుద్ధి చేయనట్లుగా మన మధ్య ఆనాడు కలువరి సిలువలో ప్రభు చేసిన సిలువ యాగము మన మధ్య ఈ రోజున ఉన్నది. విశ్వసించండి, విశ్వసించండి. ఆ కలువరి కొండ నుండి ప్రవహించే రక్త ప్రవాహంలో మన హృదయాలను కడుక్కుందాం, శుద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మీ హృదయాన్ని దేవునితో సరిచేసుకోండి, సరిచేసుకోండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం ఇచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి
రక్తమే నా బలము. నీకు వందనములయ్యా. దోషులను నిర్దోషులుగా, పాపులను పరిశుద్ధులుగా, నరక పాత్రలను నీ రాజ్య వారసులుగా చేసుకున్నటకే పరము నుండి వచ్చి శిలువ యాగాన్ని చేశావు. మా కొరకు నీవు చేసిన బలి యాగాన్ని బట్టి వందనములయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, నీవు చిందించిన రక్తము ద్వారా మాకు విమోచన కలుగు చేయించినందుకు వందనములయ్యా. ఈ రక్తంలో కడగబడమని చెప్పుకునే మేమందరము ఈ లోకములో నాయన ఎంతో మంది ఆలజడుల్లో ఉంటుండగా, సమాధానం లేని వారిగా ఉంటుండగా, రోగాలతో పీడించబడుతుండగా, సమస్యల వలయాల్లో చిక్కుని ఉంటుండగా, ఈ గొప్ప యేసయ్య గురించి అట్టి వారికి తెలియపరిచే భారాన్ని మాకు దయచేయండి. రొట్టె ద్రాక్షరసం తీసుకున్న ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమించేవారిగా, నీ సన్నిధిని ప్రేమించేవారిగా, రోజు నీతో సహవాసం చేసే అనుభవం కలిగిన వారిగా ఉండడానికి సహాయం ఇచ్చాయి. ఇంకా ఇక్కడ బాప్తిసం పొందిన వారిని సిద్ధపరచును ఆయన. హృదయం సరిలేదని ఎవడైనా తీసుకోకుండా ఉంటే ఇప్పుడైనా సరి చేసుకోవడానికి సహాయం ఇచ్చాయి. బాప్తిసము పొందామని, రొట్టె తీసుకున్నామని చెప్పే ప్రతి ఒక్కరూ క్రీస్తును మహిమపరచుటకు సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ, లైవ్లో ఏకీభవిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైనది కాక. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ డినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకు ముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచినట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం.
చిరునామా గమనించండి, పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పకొస్తారు కదా.